హాయ్ హలో అందరికీ. ఇవాళైతే ఒక కొత్త కర్రీ ట్రై చేయబోతున్నా. అంటే అందరూ చేసేదే, కానీ నేను ఎలా చేస్తానో చూడండి. అంటే నేను చేసేది ఏంటంటే టమాటా మసాలా అలవాట్లు అయిపోయింది. గుత్తి వంకాయ వండి అయితే ముందు ఏం చేయాలంటే నువ్వులు, జీలకర్ర, పల్లీలు, మసాలాలు ఇవన్నీ వేడి చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేడి అలా వేసుకొని పక్క పెట్టుకున్నాక మిక్సీ బౌల్లో వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నూనె పోసుకొని బిర్యానీ ఆకు, కొంచెం మసాలా, కొంచెం ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అదే దాంట్లో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఆవాలు, నువ్వులు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుని ఒకసారి వెల్లిపాయలు అవన్నీ వేసుకొని టమాటా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా వస్తుంది. పేస్ట్ వేసుకోవచ్చు, డైరెక్ట్ టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు వేసుకుంటే కొంచెం గ్రేవీలా వస్తుంది, వాటర్ పోసుకోకుండా. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 5 minutes ఉడకబెట్టుకొని తర్వాత ఇక టమాటాలు ఈ షేప్లో కట్ చేసి ఉంచాలి. ఉంచి కొద్దిసేపు ఆ కర్రీ అయిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పసుపు ఇవన్నీ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కోసి పక్కకు పెట్టుకున్నవి టమాటాలు, కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేస్తే మనకు వీటిని బాగా ఉడకనిచ్చి దించేసుకోవాలి. అప్పుడు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు ఫ్రైలో వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న ఈ కర్రీలో కొంచెం ఈ టమాటా మిక్స్ పెట్టుకున్న పేస్ట్లో కొన్ని వాటర్ వేసుకొని అటు ఇటు కొన్ని మనకు పోసుకుంటే కొంచెం ఫ్రైలా ఉంటే గ్రేవీలా వస్తుంది కదా అని పోసుకొని కొంచెం అవి ఉడికిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఉడికిన తర్వాత ఇలా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 10 to 5 minutes లేదా 15 minutes ఈ టమాటా ఉడికేదాకా ఉడికించాలి. అప్పుడు టమాటా మసాలా రెడీ అవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను చేసిన చాలాసార్లు కొంచెం పైనుంచి లైట్గా కొంచెం చింతపండు రసాన్ని పోసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, మసాలాలు ముందే వేసుకున్నాం కదా, మసాలాలు అవసరం లేదు. మసాలా కొంచెం టేస్ట్ కోసం. ఇక తర్వాత టమాటా మసాలా రెడీ అయిపోతుంది. టేస్ట్ చేయండి. మా ఆయన సూపర్ ఉందని చెప్తుంటాడు. నేను చేసిన ప్రతి ఒక్క వంట బాగుందని